కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వర పరిపాలన ఎలా అనిపిస్తుంది? మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు మాకు అందుబాటులోనే ఉంటారండి. అసలు మేము మాకు ఏది కావాలన్నా ఫోన్ అందుబాటులోనే ఉంటారు ఆయన ఇప్పుడు. అప్పుడు ఎమ్మెల్యే ఎలా ఉండదు వైసీపీ ఎమ్మెల్యే? మా కాలనీలోకి వచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు కదండి ఎమ్మెల్యే గారు. అప్పుడు హోమ్ మినిస్టర్ అండి ఆవిడ, స్టేట్ హోమ్ మినిస్టర్ అండి. అంటే ఫస్ట్లో ఎమ్మెల్యేనే కదా? ఎమ్మెల్యే అప్పుడు మాకేం తక్కువ అండి. మాకు గట్టిగా వచ్చిన 5 ఏళ్ళలో ఆవిడ చేసింది గట్టిగా వచ్చింది ఒక 5 సార్లు వచ్చిందండి ఆవిడ. అంతే. వెంకటేశ్వర గారు మధ్యలో మాకు దగ్గర 5 సార్లు వచ్చారండి ఈ మధ్యలోనే. ఎలాంటి పనులు బాగా చేస్తున్నారా మరి? మాకు ఎమ్మెల్యే గారు బాగానే చేసి పెడతారు. ఓకే, ఓవరాల్గా అంతా మొత్తం అంతా బాగుందంటారు? బాగుందండి. కుటుంబ ప్రభుత్వం మాకే ఇబ్బంది లేదండి, అంతా బాగానే ఉంది. మాకు వ్యతిరేకత ఏం లేదు అతని ప్రజల్లో వ్యతిరేకత ఏమి లేదండి ప్రస్తుతానికి అయితే. మాకున్న సర్కిల్లో మేము తిరిగే వాటిలో అయితే మాకు వ్యతిరేకత ఏం కనపడలే. ఓకే, మొత్తం మీద అయితే టీడీపీ కూటమిలో ఎటువంటి వ్యతిరేకత బాగుందంట? బాగానే ఉంది. మరి నాదెల్ల నాని గారి పరిస్థితి ఏంటి? నాన్నగారికి చైర్మన్ ఇచ్చారు కదా? అవునండి, నాన్నగారికి ఏఎంసీ చైర్మన్ ఇవ్వటం మాకు హ్యాపీగానే ఉందండి. మాకు ఎక్కువగా ఫస్ట్ మెయిన్ మాకు అందుబాటులో ఉండే ఆయనే. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా ముందర ఆయనకే షేర్ చేసుకుంటాం. ఆయన ఇంకా పెద్ద పెద్ద పదవులు ఇవ్వాలని బాబు గారి నాయకత్వంలో ఆయన ఇంకా ముందుకు ఇంకా పెద్ద నాయకుడి కింద ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ అన్నా. నమస్తేనా? నమస్తే. ఎలా ఉన్నారు? బాగా ఉన్నాం సార్. ఎలా ఉందన్న టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఏపీ పరిస్థితి ఎలా ఉందనుకోవచ్చు? బాగానే ఉంది సార్, పరిపాలన బాగానే ఉంది. అంటే ఏం బాగుంది? పెన్షన్లు గట్ట పెంచారండి, గ్యాస్ సిలిండర్లు గట్ట బాగానే ఉంది. బాగానే ఉంది సార్, పరిపాలన బాగానే ఉంది. ఓకే, అసలు కొవ్వూరు విషయం వస్తే మీది కొవ్వూరు నియోజకవర్గం కదా? కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వర పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది సార్. చేస్తున్నారా? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు మరి? అందుబాటులో ఉంటున్నారు. ఓకే, ఇప్పుడు ఏంటి మరి మీ సమస్య ఏంటి అసలు? నేను 2 కిడ్నీ ఫెయిల్ అయినాయి సార్, డయాలసిస్ జరుగుతుంది. నాన్నగారిని కలుపుతాకు వచ్చాను సార్, చేస్తా అన్నారు ఆయన. ఎవరో నాదల్ నాన్నగారు సాయం చేస్తా అన్నారు. నాకు నమ్మకం ఉందండి ఆయన మీద. ఆయన ఏఎంసీ చైర్మన్ ఇచ్చారు కదా, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. హ్యాపీ. అసలు ఎలాంటి వ్యక్తి అయినా? మంచి వ్యక్తి అండి, యూత్ అందరికీ సాయం చేసే వ్యక్తి అండి. ఓకే.